హలో గైస్, వెల్కమ్ టు బివిక్రమ్ స్టూడియోస్. ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి అన్న పేరు సాయినాథ్ ముదిరాజ్. మన మల్కాజ్గిరి ఏరియాలో ఫేమస్ ఇక ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పోయినా ఎక్కడికి పోయినా ఒక నా సమాజన ఏమైనా ప్రజలైతే ఉంటారో నాకు ఇట్లా సమస్య ఉంది ఏమని చెప్పేసి అన్న దగ్గరకు వస్తే 1 minute ప్రాబ్లం సాల్వ్ చేసేస్తాడంట. మీకంటే ఒక పొజిషన్ ఏం లేదు, మీరు ఒక కార్పొరేటర్ కాదు, ఏది కూడా కాదు. ఒక నార్మల్ పబ్లిక్ మీ దగ్గరకు వచ్చి అన్న హెల్ప్ అనగానే విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఖతం చేసేస్తారంట మ్యాటర్. అది అంటే పోస్ట్ ఉంటేనే పని చేయాలా, అంటే ఇప్పుడు పోస్ట్ ఉంటేనే పని నడుస్తుంది కదన్న. అని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు, నువ్వు ఎట్లా డిసైడ్ అయితే మీకు ఇంకో పేరు ఉందంట సాయినాథ్, అంటే బంటి అనగానే ఈజీగా గుర్తుపడతారంట. బంటి అంటే లోకల్ గా యాక్చువల్ అందరు బంటి అనే పిలుస్తారు. బంటి అనే పిలుస్తారు. పిలుస్తారు. పబ్లిక్ సర్వీస్ ఎందుకన్నా ఇంతగానం చేస్తారు మీరు? పబ్లిక్ సర్వీస్ అంటే నాకు ఒక పిచ్చి. రాజకీయ పరంగా అయితే గురువు ఎవరు మీకు? గురువు అయితే ఆకుల ఆయన వాస్తవం చెప్పాలి. గురువునే ఎప్పటికైనా గురువు అంటాం. ఆకుల రాజేంద్ర మా గురువు. ఇప్పుడు ఏదైనా హెల్ప్ చేయడానికి ఒక మనిషి దగ్గర పలుకుబడి అయినా ఉండాలి, లేదా డబ్బు అయినా ఉండాలి. మీ దగ్గర ఏముంది? ధైర్యం ఉంది. జర మంచిగా ల్యాండ్ కబ్జాలు బాగా చేస్తాడని చెప్పేసి నరం లేని నాలుక మస్తు చెప్తుంది. ల్యాండ్ కబ్జా చేస్తాడు బంట అని. ల్యాండ్ కబ్జా చేస్తే ఒక్కటని చూపి నాకు ప్రూఫ్ చూపిస్తే నేను గులాం అవుతాను. దేనికన్నా గులాం అవుతాను. బంటి అంటే రౌడీ షీటర్. నువ్వు చూసావా? ఏమన్నా ఇప్పుడు పుసుకున్న పోయి ఇప్పుడు పిఎస్ లో మనం పోయి చూద్దామన్నా, మీ పేరు మీద ఏమైనా కేసు ఉంటే హలో గైస్, వెల్కమ్ టు బివిక్రమ్ స్టూడియోస్. ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి అన్న పేరు సాయినాథ్ ముదిరాజ్. మన మల్కాజ్గిరి ఏరియాలో ఒక పేరు మంచి ఫేమస్ ఇక ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పోయినా ఎక్కడికి పోయినా ఒక నా సమాజన ఏమైనా ప్రజలైతే ఉంటారో నాకు ఇట్లా సమస్య ఉంది ఏమని చెప్పేసి అన్న దగ్గరకు వస్తే 1 minute ప్రాబ్లం సాల్వ్ చేసేస్తాడంట. అసలు అంతగానం ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన బలగం ఏంది, ఆయన వెనకాల ఎవడు ఉన్నాడు అన్నతో మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే. బాగున్నారా అన్న? బాగున్నాను. ఎందుకన్నా ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ పబ్లిక్ మీకంటే ఒక పొజిషన్ ఏం లేదు, మీరు ఒక కార్పొరేటర్ కాదు, ఏది కూడా కాదు. ఒక నార్మల్ పబ్లిక్ మీ దగ్గరకు వచ్చి అన్న హెల్ప్ అనగానే విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఖతం చేసేస్తారంట మ్యాటర్. అది అంటే పోస్ట్ ఉంటేనే పని చేయాలా, అంటే ఇప్పుడు పోస్ట్ ఉంటేనే పని నడుస్తుంది కదన్న. అని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు, నువ్వు ఎట్లా డిసైడ్ అయితే ఇప్పుడు నేనే ఉన్నా, నేను నాకు ఒక సమస్య వచ్చిందని చెప్పేసి నేను పోయి ఒక స్టేషన్లో పోయి నేను మాట్లాడుకున్నా, కేర్ చేస్తలేరు. నాకు అదే కార్పొరేటర్ పోస్ట్ ఉంటే నేను పోయినా అనుకో, అరే కార్పొరేటర్ వచ్చి రాబాయి అని చెప్పి 2 నిమిషాల ప్రాబ్లమ్ సార్. కార్పొరేటర్ అని అదే అడుగుతున్నా నేను. అదే మాకు డౌట్ వచ్చింది. కాదు కదా సమస్య ఏంటంటే, ఆ సమస్య ఏందనేది దాని పరిష్కారం అనేది ఉంటుంది. ఒకటి ఎవరు పోతే మాట్లాడితే వింటారో, ఎవరు పోతే ఇది చేస్తారు అనేది కొద్దిగా ఉంటుంది. దానికంటూ ఒకటి వాళ్ళు పోతే ప్రాబ్లమ్ సాలేదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు యాజ్ ఎ కామన్ మ్యాన్ పోయినావు అలా నా సమస్య ఉందంటే అది కూర్చోబోయన్నట్టు. అంటే వే ఆఫ్ లాంగ్వేజ్ వాళ్ళు వేరే చూస్తే దాన్ని బట్టి వాళ్ళే ఇచ్చే రెస్పాన్స్ ఇస్తారు. మనం పోయి మాట్లాడే మాట కరెక్ట్ ఉండాలి. నాలుగే మంచి ఉందంటే ఊరు అంతా మంచిగా ఉందంటారు. కాన్సెప్ట్ ఉంటుంది పెద్దలు మాట్లాడే అట్లా. ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకో పేరు ఉందంట సాయినాథ్, అంటే బంటి అనగానే ఈజీగా గుర్తుపడతారంట. బంటి అంటే లోకల్ గా యాక్చువల్ అందరు బంటి అనే పిలుస్తారు. బంటి అనే పిలుస్తారు. సాయినాథ్ అనేది ఊళ్ళో ఎక్కువ సాయినాథ్ అనే కానీ బయట వస్తాం లోకల్ గానీ నాన్ లోకల్ కూడా అంతా కూడా బంటి అంటేనే ఎక్కువ గుర్తుపడతారు. పబ్లిక్ సర్వీస్ ఎందుకన్నా ఇంతగానం చేస్తారు? పబ్లిక్ సర్వీస్ అంటే నాకు ఒక పిచ్చి. పబ్లిక్ సర్వీస్ చేయడం అనేది పిచ్చి నాకు. ఇప్పుడు కాదు, నేనంటే 2009లో మా గురువు ఆకుల రాజేంద్ర ఉండే. యాక్చువల్లీ ఆకుల రాజేందర్ ఎమ్మెల్యే ఉండే. 2009లో ఆయన అయితే నేను 2011లో నేను జాయిన్ అయినా రాజకీయ కౌన్సిల్ లో నేను జాయిన్ అయినా. అప్పటి నుంచి రాజకీయ పిచ్చి. మనం పబ్లిక్ సర్వీస్ చేయాలి, ఏ సమస్య ఉన్నా పోవాలి. నాకు ఫోన్ చేసి ఇమీడియట్ యాక్షన్ 100% పోతా. నాకైనా సాయం నేను చేస్తా, 100% చేయగలుగుతా అన్న హోప్స్ నాకు ఉంది. అదొక నమ్మకం కూడా నెరవేర్చుకుంది. ఆయన తర్వాత మీ ఆకుల రాజేందర్ తర్వాత ఆయనతో మీరు తిరిగిరు. రాజకీయ పరంగా అయితే గురువు ఎవరు మీకు? గురువు అయితే ఆకుల రాజేంద్ర. ఆయన వాస్తవం చెప్పాలి. గురువునే ఎప్పటికైనా గురువు అంటాం. ఆకుల రాజేంద్ర మా గురువు. ఇప్పుడు ఆయన తర్వాత గురువు అంటే ఇప్పుడు ఎట్లుంటారు, ఇవాళ మంచి రేపుంటారు మంచిగా వెళ్తారు. కాకపోతే ఇప్పుడు మనం అందరితో మంచి కలిసి ఉంటాం. మనం ఎవరు భేదాన్ని ఏం లేదు, పార్టీలు అనేది ఏం లేదు.
పార్టీలు అనేది ఎలక్షన్ మందమే. ఉమ్, తర్వాత సెకండ్ అందరు కూడా అన్న నమస్తే అంటారు, నమస్తే అంటారు, ఉమ్, అంతా కలిసిమెలిసి ఉంటారు, బండి అంటారు, సాయి అంటారు, ఉమ్, కలిసి ఉంటాం, మనం కలిసి పని చేసుకుంటాం, ఉమ్, మన బస్సు డెవలప్ కావాలి, ఉమ్, మనం డెవలప్ కావాలి ఉమ్. అనే ఉద్దేశం మనకి. ఇప్పుడు ఏదైనా హెల్ప్ చేయడానికి ఒక మనిషి దగ్గర పలుకుబడైనా ఉండాలి, లేదా డబ్బు అయినా ఉండాలి. మీ దగ్గర ఏముంది? ధైర్యం ఉంది, ఉమ్. ఆ ధైర్యంతో పని అయిపోతుందా? బరాబర్, సవాలే లేదు. కొన్ని జాగాలలో పైసలు ఉంటేనే పని అవుతుంది కదా. అన్ని పైసలతో కొనలేము, ఉమ్. అన్ని పైసలతో పని అయితే నేనైతే అన్ని పైసలతోనే అవుతుంది అనుకుంటాను. నువ్వు అనుకుంటావు, కానీ ఇప్పుడు పైసలతో ఏమైతే చెప్పు నీకు. ఒక వస్తువు కొనగలుగుతావు కానీ ఉమ్, అన్ని పని చేయగలుగుతావా పైసలతో? ఒక సాయం చేయగలుగుతావా? అంటే పైసలు ఏమైనా డబ్బులకు వస్తారు, ఉమ్. డబ్బులకు వచ్చి పోయేటోళ్ళే వాళ్ళు. ఉమ్, ఖాళీ డబ్బుల మంది డబ్బులకు సాయం చేస్తారు. ఉమ్, ఇలా బంటి అనే వ్యక్తి డబ్బులకు పనిచేసే మంచి కాదు. ఉమ్, ఏ విషయానికైనా అడుగు, కనీసం నెరమెట్ల మీరు వచ్చింది కదా, ఉమ్, ఎంక్వైరీ చేసుకుంటూ వస్తాం. ఉమ్, బంటి అనే మంచి డబ్బులకు పనిచేసేటోడా, ఉమ్, సొంతంగా డబ్బులు ఎత్తుకొని పనిచేసేటోడా ఉమ్. అనేది కాన్సెప్ట్ నీకు అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే బంటి అన్న అంటే జర మంచిగా ల్యాండ్ కబ్జాలు బాగా చేస్తాడని చెప్పేసి నా పేరు. ఇది అంటానా అంటే ల్యాండ్ కబ్జాలు అయితే మరి నువ్వు చెప్పాలి, మరి ఏడు నేను చూపించాలి నాకు. అంటే చెప్పిరా కాబట్టి నేను అడుగుతున్నా. ల్యాండ్ కబ్జాలు అంటే నువ్వు అన్నావు కదా, ల్యాండ్ కబ్జాలు చూపి నాకు, ఏడ చేసినా చూపి, ఉమ్. ఇప్పుడు చూపి నాకు. వాళ్ళే చెప్పారు, పబ్లిక్ అవునా, కాలనీ లక్ష వాసులే నలభై చెప్పారు, నాలుగు కాన్స్టిట్యూన్సీ వాళ్ళే చెప్పారు. నరం లేని నాలుక మస్తు చెప్తుంది, ఉమ్, ల్యాండ్ కబ్జా చేస్తాడు బంటానా అని చెప్పి. ఉమ్, ఉమ్, ల్యాండ్ కబ్జా చేస్తే ఒక్కటని చూపి నాకు, ప్రూఫ్ చూపిస్తే నేను గులాం అవుతాను, దేనికైనా నేను గులాం అవుతాను. ఉమ్, ఏదో పిచ్చి వాగుడు అక్కడ వాగింది అని పట్టుకొస్తే వేస్ట్ కదా. ఉమ్. ఇంకొకటి, ఒక్క ఫోను పిఎస్కి కొడితే 2 నిమిషాల్లో పని అయిపోతుంది అంట. తప్పు అని ఏ పిఎస్కి చేసినా అయిపోతుంది అన్న. ఏపీఎస్ అనే విషయం కాదండి, ఉమ్, ఒక చిన్న మాట. ఉమ్. ఒక పలానా నేను పోలీస్ స్టేషన్ ఉంది, ఉమ్, నేను పోలీస్ స్టేషన్ పలానా సార్ ఇట్లా పలానా గరీబ్ అది ఉమ్. ఇట్లా పర్సన్ అయిపోయింది, మీ ముందు ఒక ఆయన వచ్చింది, ఉమ్. మగ్గం వరకు ఆయన వచ్చింది, అవును, అవును, అలా నా దొంగతనం ఏందని ఇట్లా సంగతి అన్న. అవును. సరే నేను సార్ ఫోన్ చేస్తా, కొంచెం వస్తాను చెప్పినా నీకు నా రాలేదు, ముంగలే ఫోన్ కొట్టు, సార్. ఫోన్ ఒకటి ఏమన్నా సరే ఇట్లా మనోళ్ళకి ఇట్లా పాపం ఆయన కష్టం చేసుకుంటాడు చూడండి, 100% సాయం. ఉమ్, అంటే మంచిగా ఉంటే మనం అందరితో, ఇప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్ ఉమ్. మొత్తం లోకల్ వాళ్ళతో కలిసి ఉంటే మనం ఏదైనా పనులు అయితే వాళ్ళకైనా ఈవెన్ మనకనే అవును. మనం మంచి పని చేస్తాం, పబ్లిక్ పని చేస్తాం, కానీ మనం ఏమన్నా కబ్జాలు భూ కబ్జాలు చేసేమని నువ్వు అన్న విషయం ఇప్పుడు అన్న భూ కబ్జాలు చేసినట్టు వాళ్ళ దగ్గర రానిస్తారు మనం. రానియరు. ఏ పోలీసు వాళ్ళైనా కానీ ఒక వ్యక్తిని ఫస్ట్ వాళ్ళు వస్తే ఫస్ట్ చదువుతారు, ఫస్ట్ ఈ వ్యక్తి ఎట్లాంటి మంచి అయినా అవును. మంచి క్యారెక్టర్ బట్టే వాళ్ళ దగ్గర ఆయన చేసుకుంటారు. హిస్టరీ ఏంటి అని తెలుసుకుంటాం. ఉమ్, మనకు అట్లాంటి భూ కబ్జాలు అలాంటి ఏం లేదు. నువ్వు ఉన్నావు కదా, నీ జనం అయితే బరాబర్ నీ గురించి ఫైట్ చేస్తానండి, ఉమ్, నీకు ఆ జాగా బరాబర్ కబ్జా అయితే బరాబర్ పోయి కూర్చుంటాం మనం, ఎవరైనా ఉంటుంది, ఈవెన్ జనుడు అంటే జనుడు అంటే. జెన్యున్. ఇంకొకటి ఏంటంటే మొన్న ఏదో ఇష్యూ అయితే మేడ్చల్లో ఏదో పోయి మీరు ధర్నా చేసి. అవును, అది వాస్తవం. ఉమ్, ఏందది? అంటే యాక్చువల్లీ అది కొంచెం ఫ్యామిలీ ఇష్యూల వల్ల తను చనిపోవడం జరిగింది, చంపేయడం జరిగింది. దానివల్ల కేసు చేయలే వాళ్ళు ఇంతవరకు. ఉమ్, కేసు చేయకపోవడం కూడా మనం ఏం చేసాం, ఇమీడియట్ అట్లా కేసు చేయాలంటే వాడు ధర్నా ఇష్టం అన్నమాట. అక్కడ ఉమ్, మెచ్చల్ పోలీసు ధర్నా ఇష్టం, ఉమ్. అట్లా కొన్ని సందర్భాలు. అంటే మీకు ఒక పోస్ట్ లేకున్నా కూడా ఇంత చేస్తున్నా, మీకు పోస్ట్ వస్తే మన పోస్ట్ అనేది ఏంటంటే చెప్పుకోవడానికి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఉమ్. పోస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేసేది ఇప్పుడు నాకు ఒకటి చెప్పు, నాకు ఫస్ట్ నువ్వు చెప్పాల్సిందే. ఇక పోస్ట్ ఉన్న అంటే ఏ రోజు కూడా పోస్టర్ పని చేయలేదు, ఈవెన్ ఎవరన్నని పోస్ట్ తో ఏం చూపిస్తావు అంటే. ఒక ఎమ్మెల్యే అంటే సరే, ఎమ్మెల్యే అంటే అదే పవర్ అంటే భయపడతారు, ఒక కార్పొరేటర్ అంటే భయపడతారు, చిన్న భయపడతారు. అంటే పోస్ట్ ఉంటే నాకు ఏం కిరీటం వస్తుంది, నాకు అట్లా ఏం లేదు కదా. సామాన్య మనిషి ఒక పబ్లిక్ కి పని చేయాలనుకుంటే పోస్ట్ అవసరం లేదు నా ఉద్దేశం. పోస్ట్ తో పని లేదు, పబ్లిక్ లో తిరిగి పని చేసుకో, పోస్ట్ తోనే పని అవుతున్నా. అంటే ఇలా పోస్ట్ ఉంటే నేను ఇదిన్నా అంటే మన ఇన్కమ్ వస్తుంది పోస్ట్ ఉంటే మనకి, అట్లాంటి ఏం లేదు కదా. పబ్లిక్ లో పని చేయాలని అనుకున్నాడు ఎక్కడైనా పని చేస్తాడు, ఏ పోస్ట్ ఉన్నా లేకపోయినా చేస్తాడు, అది కాన్సెప్ట్. కరెక్టే అన్న, కానీ కొన్ని జాగాలు ఎట్లుంటది అని అంటే ఇంత పెద్ద వ్యక్తి దగ్గర పోవాలన్నా పోస్ట్ కావాలి. లేదు తప్పదు. అంటే పెద్ద వ్యక్తి అంటే ఈవెన్ సరే ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు అయితే మనం గుర్తుపట్టి మనం చేసిన కార్యక్రమాలు ఏమున్నాయని పిలుస్తాం, యాజ్ చీఫ్ గెస్ట్ పిలుస్తాం, అతను ఇనాగ్రేషన్ చేపిస్తాం. కొన్ని ఇదే ఆఫీసే ఉంది మనం. ఇలా మల్కాజ్గిరిలో మన ఎలక్షన్స్ లో మల్కా కాన్స్టిట్యూషన్ లో ఫస్ట్ పార్టీ ఆఫీస్ ఇది ఫస్ట్ పార్టీ ఆఫీస్ ఉంటుంది. అంటే అతను చూసి నన్ను చూసింది మా అన్న, అరే సాయి చాలా యాక్టివ్ గా మనం తప్పకుండా మనం అట్లే ఉంటుంది ఎప్పుడు. అంటే వాళ్ళ కాన్సెప్ట్ గుర్తు పెట్టుకుని మంచిది ఏం చేస్తున్నారు, అరే సాయి వచ్చింది ఏం పని చెయ్యి, ఇమీడియట్ చేసేసి తమ్ముడు వచ్చింది అంటారు. ఏది అని అంతే కదా. పోస్ట్తోనే పని అంటే ఏది కాదన్నా. ఇక జీవితంలో పోస్ట్ వాళ్ళంతా కొన్ని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. పోస్ట్ ఉన్నాయి మరి కొంతమందికి, అందరికి పోస్ట్ వాళ్ళంతా పని చేసినా చేస్తున్నారు, అది పని ఒకటి. పబ్లిక్ కావాల్సింది ఏంటంటే సమస్య మీద వచ్చే వరకు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని నేను ఉన్నా వస్తా, నీకు వెనకాల కూడా ఉంటా, మంచిగా చెడ్డగా ఉంటా, అదొక ధైర్యం పబ్లిక్ కావాల్సిన ధైర్యం. ఇంకోటి మన కోవిడ్ సిచ్యువేషన్ లో కూడా మస్తు సెల్ఫ్ చేస్తున్నట. మస్తు అని పెద్ద గొప్ప చెప్పుకోదు మనం, ఏది కూడా ఉన్న వాస్తవం చెప్పాలి. నాకు పబ్లిక్ చెప్పారన్న, అది కూడా నాకు తోచినంత సాయం చేసిన. ఎందుకంటే పబ్లిక్ ఆ రోజు మా పాప బర్త్డే ఉండే,
పాప బర్త్డే రోజు ఆ కేక్ కట్ చేసుకొని ఇంత తాగి అంత తందాన్ని చేసుకొని మనకు అవసరం లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే అదే పబ్లిక్ కి పైసలు ఏమైతే కోవిడ్ టైంలో ఒక్కొక్కరు ఫుడ్ కి చాలా ఇబ్బంది పడరు. మెడికల్ ఫీల్డ్ ఒక్కొక్కరు అంటే ఇవాళ మంచిగా పొద్దున ఉండేది లేదు, అంటే చనిపోతున్నారు అట్లుండే ఘోరంగా. ఆ టైంలో మనం ఏం చేసాం, ఆ డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు, మనం ఫంక్షన్ చేసుకునే వాళ్ళు, కోవిడ్ టైం అవేర్నెస్ ఉండే ఎవరి దగ్గర రాకపోవడం అలాంటివి ఉండే. దానివల్ల పబ్లిక్ సర్వీస్ ఏం చేసామంటే గ్రాసరీస్ ఇచ్చేసాం మనం, ఫుడ్ ఐటమ్స్ అవి ఇచ్చేసి మనం డొనేషన్ ఒక 500-600 మందికి ఇచ్చినట్టు 450 మెంబర్స్ దాకా ఇచ్చాం. ఉన్నది చెప్పాలి 450 మెంబర్స్ దాకా. ఏదో గొప్పలు చెప్పుకొని నాకు రాదు కదా, బంటి అనే మంచి గొప్పలు చెప్పుకొని పొగడలు చెప్పే మంచి కాదు, వాస్తవం ఉన్న వాస్తవం చెప్తాం, అది మన కాన్సెప్ట్. ఇప్పుడు ప్రెసెంట్ ఏ పార్టీలు ఉన్నారన్న మీరు? నేను బీజేపీ ఉన్నాను. బీజేపీలో స్టార్ట్ అయింది కాంగ్రెస్ లోనా? స్టార్ట్ అయింది కాంగ్రెస్, నా గురువు కాంగ్రెస్ ఉండే. అక్కడ నుంచి మళ్ళీ తర్వాత టీఆర్ఎస్ కి వచ్చిన తర్వాత బీజేపీకి వెళ్ళిపోయారు. లేదు టీఆర్ఎస్ లో ఉండే, టీఆర్ఎస్ లో హనుమంతరావు పనిచేసాం, మైనంపల్లి హనుమంతరావుతో పని చేపించాం. దాని తర్వాత ఇప్పుడు బీజేపీలోకి వచ్చాం. బీజేపీలో ఇప్పుడు ఈటెల రాజేందర్ గారితో ఎక్కువ ఉంటారంట. ఎక్కువ ఉంటారంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉంటాం, అన్నతో ఉన్నప్పుడు మనం పార్టీలో జాయిన్ అయినప్పుడు అంతా ఉండాలి కదా, వేరే పార్టీలో చూపుకుంటారు అట్లా, ఒక పార్టీ కనవకపోయినా ఇంకో పార్టీలో ఇవ్వలేం కదా అట్లా. మొత్తం బీజేపీలో ఉన్నాం, మనం పబ్లిక్ సర్వీస్ చేసుకుంటాం అంతే. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది కదన్న, ఫస్ట్ బీజేపీ పార్టీ అంటే ఏదో చెప్పండి అన్న ఒకసారి. ఎందుకంటే ప్రజలు కూడా ఎట్లుందనంటే చాలా మంది బీజేపీ అనగానే రాముడు. అంటే ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కదా, బీజేపీ పార్టీ అంటే ఓన్లీ తెలుగు వాళ్ళది హిందువులది అన్నట్టు అది కాదు, అదొక నేషనల్ పార్టీ. బీజేపీ పార్టీ నేషనల్ పార్టీ. కాంగ్రెస్ ఎట్లా ఉందో ఇది ఒక నేషనల్ పార్టీ, అందరూ ఈవెన్ హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ అట్లేం లేదు. దీంట్లో పర్టికులర్ ఏంటంటే కొన్ని విషయాలు కొన్ని సందర్భాలలో అక్కడ సిటీలలో కొన్ని కల్చర్ తీసుకొచ్చి హిందూకి ముస్లింకి ఇది వర్త్ కాదు, దూరం ఉంటుంది పార్టీ అనేది అట్లా లేదు. ఇట్లా ఎట్లా మాట్లాడతారు అని అంటే, ఒక బీజేపీ పార్టీ ఎవరైతే పెద్దోళ్ళు ఉంటారో ఓట్లు ఎట్లా వేయించుకుంటారు అంటే రాముని పేరు చెప్పించుకొని ఓట్లు వేయించుకుంటారు, సింపతి కొడతారని చెప్పేసి అంటారు. సింపతి కొడతారంటే నేను ఒకటే అర్థమైంది, అంటే జనాలు కూడా దేశభక్తి. ఒక చిన్న మాట, దేవుని మీద భక్తి ఉంది, ఓ హిందూ అన్నప్పుడు హిందూనే మొక్తాను లేదు, అట్లేం లేదు, అందరి దేవుళ్ళ మొక్తాం మనం. నేను నేనైతే హిందువే నేను, కానీ హిందూ దేవుని మొక్తా, ముస్లిం అల్లాని మొక్తా, క్రిస్టియన్ మొక్తా, ఒక్కడ మందమే. నా మనసులో ఉంటే దేవుడు అనేది ఏంటనేది నాకు తెలుసు, ఒక్కడ మాత్రం అందరి దేవుళ్ళు మొక్తాం. ఏ దేవుడు ఏమైందో తెలియదు కదా, చూస్తాం అట్లా. ఎవరిని తక్కువ అంచేది లేదు, ఎవరికి కింద పరచదు, నా ఆలోచన. బంటన అనే వ్యక్తి మాసా లేకుంటే క్లాసా? నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా. సూర్యకైతే మాస్ ఉన్నావు, చేసే శకలు కూడా మాస్ ఉన్నట్టున్నాయి. అట్లాంటి మాస్ క్లాస్ అన్ని ఉంటాయి, అన్ని కలిసి ఉంటాయి, ఏ టైంలో ఎదుగులో చూస్తాం. మళ్ళీ పలారం బండి కూడా మస్తు ఇస్తున్నాడు బోనాల పండుగకి, ఈ సంవత్సరం కూడా ఇస్తున్నాం. ఎక్కడ ఇదే దాని ఖర్చు గిడ్స్ అంతా మీరేనా? ఏమన్నా ఫండింగ్ వస్తుందా? మీరు సార్ ఇస్తారేమో ఈటల రాజేందర్ సార్. సార్ మనం అడగలేదు ఈసారి అని కాదు, మా గురువు ఉన్నప్పుడు మనం అడగం, ఎవరిని అడగలేదు, సొంతంగా తీసుకుంటాం. ఫ్రెండ్స్ ఉంటారు నాకు, నా టీం 5-6 టీమ్స్ ఉన్నాయి నాకు. ఆ టీమ్స్ అందరు కలిసి మా తమ్ముళ్ళు ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, అందరు హెల్ప్ చేస్తారు. అందరు అన్ని ఎక్కువ మతంగా అయి కలిసి చేస్తారేమో. నా కుటుంబ సభ్యులు ఉన్నారు, మా సిస్టర్స్ ఉన్నారు, మా బావాలు ఉన్నారు, అందరు కలిసి ఏకమతం, మా ఫ్రెండ్స్ అందరం కలిసి తీసుకుంటాం. అయితే అన్న పబ్లిక్ లో మీరు ఇంత యాక్టివ్గా ఉంటారు, ఒక పబ్లిక్ కి ఒక సామాన్య ప్రజలకి ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు వెళ్ళిపోయి పోరాడతారు కదా. 100%. ఇంత యాక్టివ్గా ఉన్నాడు వీడు, అంటే బయట టాక్ చెప్తున్నా, రఫ్గా ఏమనుకోకండి. వీడు వస్తుండు ఇట్లా ముందుకు వస్తుండు, మనం ఏమైనా చేయాలి, ఎందుకంటే రేపు కార్పొరేటర్ మన టికెట్ తీసుకోవచ్చు చెప్పలేము. యంగ్స్టర్ కదన్న, ఇప్పుడు కొట్టడానికి వచ్చిన వాళ్ళు థ్రెట్ గిట్ ఏమైనా ఉందా మీకు? థ్రెట్ అంటూ మనకి లేదు కదా, అట్లాంటి ఏం లేదు. ఏడుస్తారు మస్తు మంది, ఎంతో ఏడుస్తారు. మనం మస్తు మంది ఉంటారు, మనం ఏడ్చడం ఇంకా ఏడిపియాలి. నా కాన్సెప్ట్ అయితే అది. వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పి ఇంత అయితే కూర్చోలేం కదా, మనం ఏడ్చడం ఇంకా ఏడిపియాలి. మనం చేసేది పబ్లిక్ పని చేస్తాం, కానీ మనం లంగతనం దొంగతనం అయితే చేస్తలేం కదా. అయితే ఇదంతా చేశాక మీ జీవితంలో మీ గోల్ ఏంటన్న? నా గోల్ ఏంటంటే నేను ఒక పబ్లిక్ సర్వీస్ చేయాలని ఒక ఆలోచన నాకు. రాజకీయం అంటే పిచ్చి, రాజకీయం అంటే పిచ్చి అంతే. అంటే రాజకీయం పిచ్చి అన్నప్పుడు ఒక ఉంటది కానీ ఈ స్థాయికి నేను పోవాలి. ఈవెన్ ప్రతి మంచిగా ఉంటది. ఇప్పుడు నీకు లేదా ఒక యాంకర్ కావాలని నువ్వు అనుకున్నావు, యాంకర్ కావాలనుకుని ఇప్పుడు యాంకర్ గా వచ్చావు. అంటే నాకు పిచ్చి ఏంటంటే రాజకీయంలో ఉండాలి, రాజకీయం చేయాలి, పబ్లిక్ సర్వీస్ చేయాలి. అంటే ప్రతి మనిషికి ఆశ వలన తప్పు లేదు, దానికి తప్పు లేదు. అయితే అన్న మీ ఏరియాలో మీకు పేరు ఉంది రౌడీ షీటర్ అని. బంటి అంటే రౌడీ షీటర్. నువ్వు చూసావా? చూసినావు కాదన్న, ప్రజలు చెప్తారు. అవును బ్రదర్, నువ్వు చూసినావా? కాదు, ప్రజలు చెప్తారు కదా బంటి అనేటోడు ఒక రౌడీ షీటర్ అన్న. నీకేం అన్యాయం జరిగింది, నీకు అన్యాయం జరిగినందుకు నీ ఎంబడి వచ్చినప్పుడు రౌడీజం చేశాను కదా. మళ్ళీ ఎందుకు ప్రజలు ఎందుకు అట్లా చెప్తారు? అరే లక్ష్య చెప్తారన్నా, నువ్వు అన్ని పనికిరాని వాళ్ళు పట్టుకురావు దీనికి. అదనా నువ్వు పనికొచ్చే మాట మాట్లాడు. నీకు రౌడీజం చేశాను నాకు అనిపించింది, అది చెప్పాను. నేను చూడలే. అన్నారంటే అందరూ
చూసిన మీకు డిఫరెన్స్ ఎంత ఉంది పోతారు ఉమ్. చాలా కానీ దూరం అన్న ఉంది. బయట వాడు చెప్తే ఒకటి అనుకోవచ్చు కానీ మీ డివిజన్ వాళ్ళే చెప్తారు కదా ఏమని చెప్పేది బంటన్న అంటే రౌడిజం చేస్తాడు ఓ ఎగురుతాడు ఏంద్రా సంగతి అంటాడు అన్న సంగతి అంటారు అదంటే పనికిరాని మళ్ళీ పట్టుకురాదు ఒకటి గుర్తెట్టుకో నువ్వు చూసి మాట్లాడాలి పనికిరాని మాట్లాడితే నాకు నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రౌడిజం ఇదే నీలాగా కూడా అన్నాడు ఏమని ఒక పెద్ద మనుషులకు చెప్పి రౌడిజం చేస్తాను ఈ సంగతి నేను ఏదైనా చేశాను చూపి బ్రదర్ చూపి రౌడిజం చేసిన అంటే మంచిగా ఈ రోజు ఎందుకు అన్నారు రౌడిజం అని చూపి అని చెప్తున్నా కదా నేను నువ్వు నాకు చూపి రౌడిజం చేశాను ఈ సంగతి అని చూపి నాకు ఏదైనా చూపి నేను దేనికంటే దాని అయితే బంటన్న మీద ఒక కేసు కూడా లేదు కేసు లేదంటే ఏమున్నాయి చూపి మరి కేసులు ఏంటి కేసులు అయితే ఏం లేవు మరి కేసులు అయితే ఏం లేదు కేసులు ఏమున్నాయి చెప్పురా నువ్వే చూపిరాదు మరి నువ్వు రౌడిజం అని నువ్వే అంటారు మరి కేసులు చూపి మరి ఏమున్నాయి చూపి మరి ఏమని ఇప్పుడు పుసుకున్న పోయి ఇప్పుడు పిఎస్ లో మనం పోయి చూద్దామన్నా మీ పేరు మీద ఏమైనా కేసు ఉంటే చూపి మరి చూపిస్తే మంచిదే కదా నేను చూపించలేదు పోయి అడిగితే అలాగే నువ్వు అంటున్నావు కదా కేసులు లేని నువ్వే డిసైడ్ చేస్తావు మరి నాదైతే ఏం కేసులు లేవు మరి నీ ఎవరు చెప్పారు బాగానే చెప్తుంది మరి సరే అన్న బంటన్నకి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు మస్తు మంది ఉన్నారట మస్తు మంది నా వెనకలే ఉంటారు నా వెనకలు ఉంటే నా వెనకలనే మాట్లాడుతున్నాను ఉండని అనగానే అయిపోతా వాళ్ళు రివెంజ్ ఏం తీసుకోవా టైం వచ్చినప్పుడు తీసుకుందాం అన్ని తెలుసు మనకి ఎవడో ఎన్నిపోటు వస్తుంది తెలుసు ఎవడో వెనకలు ఏం మాట్లాడుతుంది అన్ని తెలుసు మనకి అంత పిచ్చోళం కాదు మనం పెళ్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతాను అనుకుంటాం కానీ అంతలో ఏం లేదు మనకు అన్ని తెలుసు ప్రతి విషయం మన వెనకాల ఎవడో ఎన్నిపోటు వస్తుంది మన వెనకాల ఏం మాట్లాడుతుంది అన్ని తెలుసు మనకి అన్ని తెలిసినా నార్మల్ గా నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అంతేగా టైం వచ్చేప్పుడు చూపించాలి కదా రేపు అన్ని వరకు కూడా అవుతాయి అయితే మన పని ఏంది మనం గమ్యం చేయాలంటే మనం ఏం చేయాలి మన పని మనం చేసుకుంటూ పోవాలి ఓపికతో ఉండాలి ఓపికతో ఉండాలి ఇవాళ ఓపిక మించి చాలా ఇంతకుముందు నాకు బాగా ఆవేశం ఉంటుంది నాకు కూడా ఈ మధ్య ఓపిక పడుతుంది ఎందుకంటే ఓ పని వాళ్ళప్పుడు మనం ఓపిక పట్టాలి ఓపిక అనేది చాలా పెద్దది అది అయితే అన్న మీకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అంటే మీకు ఎవరిని చూసి మీరు ముందుకెళ్తారు నన్ను ఈవెన్ ఎవరిని నేను చూసుకోలే నాకు నా తల్లిదండ్రులు సపోర్ట్ మా ఫాదర్ చనిపోయారు ఎక్స్పైర్ అయ్యారు మా మదర్ మా సిస్టర్స్ ఉన్నారు మా బ్రదర్ ఇల్లర్స్ ఉన్నారు బాగా వాళ్ళ నాకు పెద్ద సపోర్ట్ బ్యాక్ సపోర్ట్ నేను ఏ పని చేసినా వాళ్ళ ఎంకరేజ్మెంట్ వాళ్ళే వాళ్ళు అన్నారా అన్న ఎందుకురా బిడ్డ ఇవన్నీ అవసరమా అంటారు అంటే డబ్బులు వేస్ట్ ఇవి అన్ని వేస్ట్ అంటారు కానీ నా ఎంకరేజ్మెంట్ లో వాళ్ళు ప్రతి దాంట్లో ఉంటారు వాళ్ళు ఎందుకంటే నేను వాళ్ళకి చెప్పడం వల్ల లేదు నాకు లక్ష్యం వాళ్ళకు కూడా తెలుసు చిన్నప్పటి నుంచి వీడు ఒక ఫ్లెక్సీలు వేసుకోవడం వీడు కట్అవుట్స్ వేసుకోవడం అట్లాంటి చిన్న చిన్న ఫ్లెక్సీలు వేసుకొని ఏ ప్రోగ్రామ్ అయినా ప్రోగ్రామ్ చేసుకోవడం ముందు ఉండడం అనేది వాళ్ళకి తెలుసు చిన్నప్పటి నుంచి యాక్టివ్ ఉంటుంది యాక్టివ్ ఉండడం వాళ్ళకు కూడా ఏంటంటే సరే ఇంకో డ్రీమ్ ఏంటంటే ఇది ఒకటి కావాలి సరే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని ఆలోచన అవి ఇందాక వస్తుంటే కూడా నేను చూసాను మన ముస్లిం సోదరులు వాళ్ళు వచ్చిర్రు వాళ్ళకి ఏదో చిన్న ఫండ్ ఏదో డొనేషన్ చేసిర్రు రేపు ఏదో అన్నదానం చేస్తారు కదా మొరం ఉందన్నమాట పీర్ల పండుగ మొరం ఉంది వాళ్ళకి డొనేషన్ కలిపి బియ్యం సంచులు ఆ మతం ఈ మతం ఏం లేదు కులం అని ఏం లేదు ఏ కులానికి పని చేస్తాడు మతానికి పని చేస్తాడు కానీ అందరితో కలిసి ఉంటా అందరితో మంచి ఉంటా ఇందాక నుంచి వచ్చిన చూసానా మీరు ఇంతకుముందు ఆకుల రాజేంద్ర గారు అని చెప్పారు తర్వాత చూస్తే మీరు మైనంపల్లి ఆ ఫోటోలో మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు కదా అది ఏందా ఫోటో అది ఇదా అది సీసీ కెమెరాస్ పెట్టించాం అనమాట కాలనీకి బస్సుకి అంటే గవర్నమెంట్ నుంచి పెట్టించారు సొంత డబ్బులతో పెట్టించాం మీ సొంత డబ్బులతోటి ఓపెన్ కి అప్పుడు హనుమంతరం పెట్టించాం అదేం పిచ్చాను సొంత డబ్బులు మొత్తం కాలనీకి దీనికి దానికి పెట్టేసి అంటే ఈ రోజు ఏం జరిగినా దొంగతనం జరిగినా ఏం జరిగినా ఇలా కెమెరాలలో మెయిన్ కాలనీ కెమెరాలు కావాలి అంటే కొద్దిగా అంతా ఓల్డ్ నేరమిట్ వస్తామంట ఇదంతా మాదంతా నేరమిట్ సరే ఏంటంటే కెమెరాస్ పెడితే మనకి సేఫ్టీ కదా ఈవెన్ 90కి 2 పెట్టుకున్నాను బస్సుకి ఒక 6 కెమెరాలు పెట్టాను మెయిన్ చోరసాలకు మీరు ఇప్పుడు ఉంది కదా బయట ఇక్కడ 3 అక్కడ 3 అట్లా మన పోలీసు వాళ్ళు అప్పుడు మంచి అప్రిషియేట్ చేసిండాలి మా సీఏ గారు వచ్చారు నారాజ్ సార్ అని చెప్పి ఉన్నాయి అప్పుడు నారాజ్ సార్ ఆధారంలో హనుమంతన్ ఆధారంలో మనం రిబన్ కటింగ్ చెప్పాం అప్పుడు డిపార్ట్మెంట్ సార్ వాళ్ళతో కూడా మంచి సపోర్ట్ ఉందంట కదా మీకు అంటే ఉదాహరణ అన్న ఏమన్నా ఫోన్ చేస్తే పని అయిపోతుందంటే మనం ఇలాంటి పని చేస్తే కాబట్టి వాళ్ళు గుర్తిస్తారు ఏంటంటే మన మంచి వ్యక్తి తను పబ్లిక్ లో సోషల్ పని చేస్తారు మనకి ఏం పని ఉన్నా ఏమైనా ఫోన్ కొడితే ఈ సమస్య ఏంటంటే గైడెన్స్ ఇస్తాడు మన ఆలోచనతో మనకి రెస్పెక్ట్ ఇస్తారు మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం అంతే సో ఇదేనా మీ స్టోరీ నార్మల్ గానే ఏదన్నా కానీ ప్రజలకు మాత్రం సేవ చేయాలనే కాన్సెప్ట్ మంచిగా ఉంది మీ దగ్గర మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నాకు ఒక పోస్ట్ కావాలని ఆశించే వ్యక్తివి కాదు దేవునితో ఆయన ఇస్తే తీసుకుంటా అంటున్నాం ఇప్పుడు దేవుడు ఆజ్ఞ ఇప్పుడు ఒకటి ఏంటంటే మనము దేవుడు మొత్తం ఏం కావాలి మనం కావాలి దేవుడు అని మొత్తం అడుగుల్లో తప్పు లేదు ఆశ వల్ల తప్పు లేదు కాబట్టి టైం వచ్చినప్పుడు దేవుడు నిర్ణయిస్తే చూద్దాం అంతే పార్టీ నిర్ణయిస్తే చూద్దాం అంతే కదా అంతే ఓకేనా థ్యాంక్ యూ నా టైం థ్యాంక్ యూ